నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. రావణ్ ని హీరో చేశారు అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి జోసఫ్ కాస్త రావణ్ రాక్షసుడి పేరు పెట్టి జోసఫ్ చౌదరి సంథింగ్ ఏదో మాట్లాడుతూ తన పేరు మతాన్ని కులాన్ని అన్ని కూడా మార్చుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి తనని జోసెఫ్ ని హీరో చేశారు అనబోయి రావణ్ ని హీరో చేశారని చెప్పేసి అంటున్నాడు అంబటి రాంబాబు. మొత్తానికి అంబటి రాంబాబు ఏం ట్వీట్ చేశాడు, తను ఏం మాట్లాడుతున్నాడంటే ఏం చెప్పి ప్రశ్న రావణ్ ని హీరో రావణ్ చేసిన కూటమి ప్రభుత్వం అని ఆయన పెట్టిన ట్వీట్. ఎవరు హీరో ఎవరు జీరో? యాక్చువల్ పెట్టిన దేశద్రోహం కేసు కదా. అవును, ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా వాళ్ళ భార్య మాట్లాడుతుంది. ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అని అంటాడు. జస్ట్ ఆస్కింగ్ అన్నప్పుడు ప్రకాష్ అయితే విలనేగా. ప్రకాష్ రాజు ఖచ్చితంగా రోజున నువ్వు నిజంగా సినిమాల్లో విలన్గా నటిస్తున్నారా లేదా నిజ జీవితంలో కూడా అదే పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే టీవీకే విజయ్ గారు ఎవరైతే ఉన్నారో పార్టీ ముఖ్యమంత్రిగా ఈ రోజున ఆయన అక్కడ కొనసాగుతున్నారు. అనిత రాధాకృష్ణన్ అనే ఎక్స్ మినిస్టర్ ఈయన్ని ఏకవచనంతో మాట్లాడుతూ తోలనాడినందుకు అరెస్ట్ చేయటం జరిగింది తమిళనాడులో. మరి ఎందుకు అక్కడ క్వశ్చన్ చేయలేదు ప్రకాష్ రాజు? చెయ్యాలి కదా. ఈ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ, మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి చెప్పుకుంటూ భూతు ప్రకటన స్వేచ్ఛ చేస్తున్నారా, భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తున్నారా? వాళ్ళే చెప్పాలి. బూతులు ప్రశ్నించటమా మీరు, లేకపోతే బూతులు తిట్టడం ఏమంటారు దాన్ని? ఈ రోజున రావణ్ భార్య ఎవరైతే ఈ జోసఫ్ భార్య మాట్లాడుతున్నారో ఆవిడ సమాధానం చెప్పాలి, అంబటి రాంబాబు చెప్పాలి. వీళ్ళందరూ కలిసి ఒక టీం ఏర్పడిన ఈ ప్రశ్న టీం ఎవరైతే వితిన్ ఈ ప్రకాష్ రాజు గారితో కలిపి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు అని చెప్పేసి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరైతే ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేస్తున్నారో ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా డాక్టర్ సుధాకర్ గారిని అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి నడి రోడ్డు మీద ఎంత కిరాతకంగా దారుణంగా ఎవరినైనా అలా ట్రీట్ చేస్తారండి? అంత దుర్మార్గంగా చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఈ ఎవరైతే అమర్నాథ్ గౌడ 10th క్లాస్ అబ్బాయి ఏం ప్రశ్నించాడు? అక్కని ఇబ్బంది పెడుతున్నారు అనేదిగా అతను క్వశ్చన్. ఆ రోజున దానికి కాల్చి చంపేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పాలి. ఇంకా ఆ కాలిన ఆ గాయాలతోటి ఆ అబ్బాయి స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుంటే ఎంత దారుణంగా ఉంది. పేర్లు కూడా చెప్పాడు కదా ఆ రోజున, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారని. మరి ఆ రోజున ఈ సోకాల్డ్ పీపుల్ అంతా ఎందుకు రాలేదు? డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగారండి అసలు చెప్పమనండి వీళ్ళని? మాస్క్ అడిగిన పాపానికి. మరి ఇవన్నీ కూడా కనిపించినప్పుడు ఒక మహిళని, దళిత మహిళని రేప్ చేసి వాళ్లే అక్కడ అప్పచెప్పారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు. మరి ఆ రోజు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి కోతవీడి దూరంలోనే కదా జరిగింది. ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా, వాళ్ళ సొంత నాయకులైనటువంటి ఒక చాలా మంది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలుకి సంబంధించి సుధాకర్ అనేటువంటి ఒక అతను ఒక మైనర్ బాలికపై తను కూడా ఎమ్మెల్యే దళిత మహిళ సుధాకర్ బాబు కూడా అత్యాచారం చేయడం కావచ్చు, ఫోక్సో చట్టం ఇవన్నీ చూస్తున్నాం. ఇదే కాకుండా తన సొంత ఎమ్మెల్సీ అయినటువంటి ఒక అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే, అది కూడా చంపింది ఎట్లా, కంప్లీట్గా సతీ సమేతంగా చేస్తే అక్కడ దానిపైన కూడా యాక్షన్ లేదు. వాళ్ళకి మళ్ళీ ఇంకా పదవులు కట్టుబెట్టారు. సో ఇలాంటి వాళ్ళు, అది కాకుండా మనం చూసుకుంటే అబ్దుల్ సలాం అని చెప్పేసి నంద్యాలకు సంబంధించి కంప్లీట్గా రైల్వే ట్రాక్కి ఎవరు తప్పించుకోకూడదు అని చెప్పేసి కట్టేసుకొని మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంగతి చూసాం. అప్పుడు మరి పోలీసులు ఎంతటి భయంకరంగా చేశారు మనం చూసాం. సో వాళ్ళపైన యాక్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాకుండా ఒక మహిళ అయినటువంటి ఒక కాదంబరి జత్వానీని ముంబై నుంచి ఎత్తుకొని రావడం కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కట్టక ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్ జీవితాలతో ఆడుకున్నటువంటి ఒక వైన మనం చూసాం. సో వాటిపైన యాక్షన్ లేదు. సో వాళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు తీసుకున్న యాక్షన్ పైన విలన్ని కూడా హీరోలు చేస్తున్నటువంటి ఒక అంబటి రాంబాబుని ఎలా చూడాలి? ఎందుకంటే అసలు నేను కాపు సామాజిక వర్గమే కాదు, కాపులంతా తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి అన్నటువంటి ఒక అంబటి రాంబాబు ఈరోజు కాపు టైగర్ ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి హీరోల్ని విలన్ని హీరోగా ఇలాంటి చేస్తున్నాడు కాబట్టి దీన్ని ఎలా చూడాలి? ఈ రోజున అంబటి రాంబాబు గారు పెట్టిన ట్వీట్ కి కామెంట్స్ చూస్తే
వాళ్ళు ఆ పోస్టులు ఏదైతే ఈ రోజున సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పోస్టులు, ఈ రావణ్కి ప్రతి నెల 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వెళుతున్నాయి, అతనికి ఏదైతే వీడియో చేయటానికి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్ ఏది ఉంటుందో దానికి సంబంధించి 25 లక్షల రూపాయలు ఎవరు షేర్ చేశారు? సజ్జల భార్గవ రెడ్డి రావణ వెనకాల ఉన్నాడా లేడా? ఫస్ట్ నువ్వు దీనికి సమాధానం చెప్తే హీరోనో జీరోనో మేము చెప్తాను ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం అంబటి రాంబాబుకు ఉందా? నువ్వు ఎవరికి హీరో అయితే సంజనా సుకన్యకి హీరోవి, నీ సంగతి ఓకే, అలానే అందరినీ కూడా హీరోలు అనుకుంటున్నావని కూడా అడుగుతున్నారు అంబటి రాంబాబుని. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి 12 ఏళ్లు బెయిల్ మీద ఉంటే నీకు హీరో అయ్యాడేమో, కానీ మాకు ఎప్పుడో మేము 0 చేసేసాం, 11 ఇచ్చి పక్కన పడేసాం. అసెంబ్లీకి రాకుండా కూడా వాళ్ళు ఈ రోజున ఆటలాడుతున్నారు, ఎన్ని రకాలుగా ఎకిలివేషాలు వేస్తున్నారు, ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్నారో చూస్తున్నామని ప్రజలు అడుగుతున్నారు. దానికి అంబటి రాంబాబు సమాధానం చెప్తాడా? ఏమని చెప్తాడు? ఏం చెప్తాడు ఈ సంబరాల రాంబాబు? చెప్పమనండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా విర్రవీగి పోలీసుల జీవితాలను, ఈ రోజున ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ఈ రోజున ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, ఖచ్చితంగా మేము మంచి చేస్తాం అంటారు. వీళ్ళేమంటారు? మేము వచ్చామంటే రపరప నరికేస్తాం అంటారు, సప్త సముద్రాల అవతలన్నా లాక్కొస్తాం అంటారు, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టమంటారు. ఆల్రెడీ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని డీజీపీ రేంజ్కి వెళ్లాల్సిన వాళ్ళని కూడా పాపం కటకటాలు లెక్క పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున హీరో ఎవరు జీరో ఎవరు చెప్పాలి అంబటి రాంబాబు. ఎన్ని రకాలుగా అండి. ప్రశ్నారావుని ఎవరు? ఈ ప్రకాష్ రాజ్ ఎవరు? ఈ రోజున వాళ్ళ భార్యతో కూడా వీళ్ళు సెల్ఫీ వీడియోస్ తీయించి పెట్టిస్తున్నారు. నిజమే, వాళ్ళ భార్యని ఇప్పుడు ఈ రోజున అడగాల్సింది ఒకటే, అమ్మా మీ బాబు బాధపడుతున్నాడా, మీరు బాధపడుతున్నారా అంటే మరి పక్కల వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? ఇంట్లో ఆడపిల్లల్ని ఏం చేస్తామని చెప్పాడు మీ హస్బెండ్? అదేగాక తను ప్రశ్న రావణ వాళ్ళ యొక్క వైఫ్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చి అర్థమవుతుంది కదా, చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ పైన మళ్ళీ తను మాట్లాడడం కావచ్చు, అదే విధంగా కులాలకు ప్రస్తావన తీసుకురావడం కావచ్చు. స్క్రిప్ట్ కూడా ఎలా ఉందంటే ఆవిడ స్టార్ట్ చేయటం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అందండి. నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఈవిడ ధన్యవాదాలు తెలుపుతుంది, అరెస్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుందని చెప్పేసి నాకు కాసేపు అర్థం కాలేదు. ఓహో, ఈ రోజున ఈవిడ కూడా సంతోషపడుతుంది, ఈవిడ కూడా ఆయన బాధితురాలా అన్నట్లుగా కాసేపు విన్న తర్వాత అర్థమైంది, 2-3 నిమిషాల తర్వాత. ఓహో, స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారు, వీళ్ళకి ఏం మాట్లాడటం, నిజంగా ఆవిడ బాధపడుతుంది కాదని అంటారు. ఎవరికైనా బాధ ఉంటుంది. ఈ రోజున భార్య బిడ్డలు బాధపడటం సహజం. అది ఎవరైనా సరే, అది తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే ఆ బిడ్డల తల్లి తండ్రులకు కానివ్వండి, ఆ భార్య భర్తల మధ్య ఉండే రిలేషన్ అది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చేసిన దాన్ని ఈ రోజున మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్ని కేసులు పెడతారు, ఎన్ని బెయిల్లు వస్తే మళ్ళీ తిప్పుతారు, ఇది కరెక్టేనా? మళ్ళీ ఈ శ్రావణ్ గారు మాట్లాడతారు అన్ని ఏఐ వీడియోస్ అని. ఆడియో కూడా రిలీజ్ అయింది కదా, ఒకటి లీక్ అయింది కదా బయటికి, దానిలో క్లియర్ గా ఉంది కదా. ప్రకాష్ రాజ్ కూడా దాన్ని ఏ వీడియో అది అదేదో మార్ఫింగ్ చేశారని చెప్పి వీళ్ళు సింగయ్యని నడి రోడ్డు మీద నిమ్మకాయ తొక్కిచ్చినట్లు కారు చక్రాలతో తొక్కిస్తేనే ఆ రోజున ఏ వీడియో ఉంది. రోజా గారు వచ్చి ఈవిళ్ళగా గ్లిజరిన్ ఏడుపులు ఏడవట్లేదు కదా, నిజంగా జరిగింది అక్కడ. ఫోరెన్సిక్ లో కూడా తేలింది ఆ కారు టైర్లే ఎక్కినాయి అనేది, క్లియర్ గా మనకు ఆ వీడియో కూడా వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలి? ఆ రోజున దళిత ఆ సింగయ్య ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఉన్నాడో, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ప్రకాష్ రాజ్ వచ్చి? ఈ రోజున టీవీకే విజయ్ గారిని మరి ప్రశ్నించమనండి, ఇన్ని ప్రశ్నించగల ధైర్యం ఉందా ప్రకాష్ రాజ్కి? 1-2 ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఎలా ప్రశ్నిస్తున్నారు, మీరు ప్రశ్నిస్తున్నారా లేకపోతే ఈ విధంగా ప్రలోభాలకు మీరు గురయ్యి సపోర్ట్ చేస్తున్నారా? ఏ విధంగా చెప్పాలి? డబ్బులకి మీరు అమ్ముడు పోయారు అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అంటే ప్రకాష్ రాజు కూడా ప్యాకేజ్ వెళ్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఎవరో తెలుసండి ఈ రోజున ఎవరు ఎన్ని రకాలుగా మారుతున్నారో, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళుతున్నాయో. ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉండి వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారు, వాళ్ళని ఉన్మాదంగా మారుస్తున్నారు, వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తున్నారు, వాళ్ళకి అన్ని కూడా సిమ్ముల దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి. ఈ రోజున ఇదే పరిస్థితి. ఈ రోజున మాట్లాడే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఈ ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తున్నాడు మత కల్లోలాలు సృష్టించడానికి. ఏం ప్రశ్న ఇచ్చాడు రావణ? ఎవరైతే ఈ జోసఫ్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఎట్ ద రేట్ రావణ్, అదే మనం చెప్పుకుంది ఫస్ట్. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, బూతు ప్రకటన స్వేచ్ఛ అనేది చెప్పాలి. వాళ్ళు బూతులతో రాజకీయాలేంటి, బూతులతో ప్రశ్నించటం ఏంటి? ఎవరు చెప్పారా? అలాంటి నికృష్టమైన సంస్కృతిని వీళ్ళకి ఎవరు నేర్పించారనేది ఈ రోజున కనపడుతుంది కదా. సజ్జల భార్గవ రెడ్డి ఏం చేశాడో మనకు తెలుసు. ఇప్పుడు ఆయనేమున్నాడు వీళ్ళ వెనకని చెప్తున్నాడు. మరి అంబటి రాంబాబుకి, సోకాళ్ళు ప్రకాష్ రాజ్కి ఇంకొకరికి కనిపించట్లేదా?
ఇంత దారుణంగానా హిందూ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, దేవతల్ని, అదేవిధంగా వాళ్ళు ఎన్ని రకాలుగా ఆ బూతులతోటి రెచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? మీకు పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది పబ్లిక్గా చెప్పండి. ఇది మా మధ్య ఇష్యూ నడుస్తుంది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి అడగండి ధైర్యంగా. మధ్యలో ఈ బూతుల రాజకీయం ఏంటి? నిజంగా మీకు హిందూ ధర్మం మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఇదిగో హిందూ ధర్మం వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఇలా అడుగుతున్నామని అడగండి. ఇదేం గొడవ? ఈ రోజున ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతుంది ఒకటే, మీ బైబుల్ని, మీ భగవద్గీతని, మీ ఖురాన్ని ఎవరు వాళ్ళు గౌరవించుకుంటారు, అనుసరిస్తారు. కానీ వాళ్ళు వచ్చేసి ఈ వాడల్లోకి వీళ్ళు అడుగుతున్నారు బైబుల్ తీసుకొచ్చి మీరు మారండి మారండి అనేది రాధా మనోహర్ దాస్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తున్నారు. ఆయన కూడా టార్గెట్ చేశారు. అంటే ఒక మతం పైన చేస్తున్న దాడి అనుకోవచ్చు. ఖచ్చితంగా హిందువులు అంటారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎంత దారుణంగా మాట్లాడాడండి జోసెఫ్, ఎంత దారుణమైన పదాన్ని అక్కడ ఉపయోగించాడు. ఎక్కడైనా సరే హిందువులు వాళ్ళ దేవతలను తిట్టడం అట్లా ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళ బైబుల్ని ఇచ్చేయటం కానీ జరిగిందా? లేదు కదా. కాకపోతే మేము భగవద్గీత తీసుకొని మీ వాడల్లోకి వచ్చి మిమ్మల్ని అడగట్లేదు కదా, మీరు ఎందుకు బైబుల్ తీసుకొని ఇక్కడ వీళ్ళని ఇలా మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అడిగారు, కన్వర్ట్ అవ్వమని. మరి దానికి సమాధానం చెప్పండి. మరి వెళ్ళిపోండి అక్కడి నుంచి, లేకపోతే మీరు చేతనైంది చేసుకోండి అంతే తప్పించి ఇలాంటి సంస్కృతి, విష సంస్కృతి. అందుకనే ఇట్లాంటి భయంకరమైన వ్యక్తులతో రాజకీయం చేయటం దురదృష్టకరమని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కానీ, ఈ రోజున ఉన్న అందరూ కూడా బాధపడటం కానీ జరుగుతుంది. ఇట్లాంటి వ్యక్తులతోన రాజకీయం చేయటం, ఇట్లాంటి వ్యక్తులతోన మనం ఈ విధంగా ఎంత దారుణం అంటే దేనికైనా, వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జి ఉండాలని, ఆ సమబుజ్జి లేని వాళ్ళతో మనం చేస్తున్నప్పుడు ఎలా ఉండిద్ది? ఇలానే ఉంటుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసు, ఈ రోజున అధికారం కోల్పోయాక ఏం చేస్తున్నారో తెలుసు. నిజంగా కృష్ణలంకలో జరిగిన విషయానికి ఆ సిఐ ఒకవేళ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోతే ఆలోచించండి ఎలా ఉండేదో, ఎంత దారుణం జరిగిపోయేదో. ఇలాగా కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. మతాలు, కులాలు, ప్రాంతాలు అని చెప్పేసి ఎవరైతే రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారో దయచేసి అవి నమ్మవద్దు. మీ భవిష్యత్ ఏంటి, పిల్లలేంటి, రాష్ట్రం ఏంటి, మనం సుఖశాంతులతో ఉందామనే ఆలోచనతో ముందుకు వెళితే బాగుంటుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు కాపులే కాదనుకున్న వాళ్ళని కంప్లీట్ గా కాపు టైగర్ని చేయడం, అదే విధంగా విలన్లుగా ఉన్నటువంటి రావణులని హీరోలుగా మార్చాలంటే ప్రయత్నాలు చేయడం, నిజంగా కంప్లీట్ గా ఉన్నటువంటి ఒక వ్యవస్థను భ్రష్టుపట్టించేటువంటి ఒక తరుణంలో ఉన్నారు. సో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.